ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి ఈ దినం కూడా ప్రభు యొక్క వాక్య ధ్యానము కొరకే మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ఈ దినము మన యొక్క వాక్య భాగము మరి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుతాను. 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం ఏం చెప్తున్నట్టు ఇక్కడ చూడండి, నేను చదువుతాను. రైట్, మొదటి చదువుతాను. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులైన సీమోను పేతురును మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మావలే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పు రాయినది. అమూల్యమైన విశ్వాసం. నిన్నటి వీడియోలో మనం చూసాము 7 రకమైన అమూల్యమైన థింగ్స్, అమూల్యమైన విషయాలు పేతురు రాస్తూ. ఈ దినం మనం ఈ యొక్క అమూల్యమైన విశ్వాసము అనేది తర్వాత మరి నీతి అనేటువంటి దాన్ని కూడా చూస్తుంటాం అన్నమాట. కాబట్టి దీని ద్వారా ఏం మనకు కలుగుతుందంటే అమూల్యమైన విశ్వాసము నీతి ద్వారా వీఆర్ హ్యావింగ్ ఏ హోప్, బ్లెస్డ్ హోప్ అంటాడు కదా. చూడండి 3వ వచనములో, అది తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారి అనుభవ జ్ఞానం బట్టి ఆయన దైవశక్తియు జీవనకు కావలసిన వ్యక్తికి కావాల్సిన దయచేస్తున్నందున, కాబట్టి ఆయన మనకు ఈ జీవితానికి కావలసిన అవసరతలని ఆయన దయచేస్తున్నందున మనకేమిచ్చాడు ఆయన? మరి అమూల్యమైనటువంటి యొక్క విశ్వాసం ఇచ్చినాడు. ఇక రెండవదిగా మనం ఇక్కడ గమనించేది ఏంటంటే మన యొక్క మరి నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ అంటాడు. 1 పేతురు 1వ అధ్యాయము 3వ వచనం చదివినట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఎందుకంటే మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వల్ల మనకేముంది? జీవముతో కూడిన నిరీక్షణ, ఏ బ్లెస్డ్ హోప్. జీవముతో కూడిన నిరీక్షణ. నిరీక్షణ అనేటువంటిది మనకు ఆయన అనుగ్రహించిన. నిరీక్షణ అంటే ఏంటి? ఏదైతే మనం చూడలేదో మరి దాన్ని మనం నిరీక్షించుట, అది సత్యము అని నిరీక్షించుట కదా. సత్యము అనే దాన్ని మనము నిరీక్షించుట అంటే వేచి ఉండుట, అది వచ్చేటంత వరకు. కాబట్టి ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు మనం నిరీక్షించాల్సిన అవసరం లేదు, లేకపోతే వచ్చేదాని కొరకే మనం నిరీక్షించాలి. కాబట్టి మనము యేసుక్రీస్తునందు రక్షించబడిన తర్వాత మనకేముంటున్నది? జీవముతో కూడిన నిరీక్షణ ఉంటుంది. మన నిరీక్షణ జీవముతో కూడిందంటే అర్థం ఏంటి? మన నిరీక్షణ ఎటువంటిదంటే అది మరి పెరిగేదిగా ఉంటుంది. జీవంతో అంటే హ్యావింగ్ లైఫ్. ఒక జీవంతో ఉండేటువంటి ఒక చెట్టు కానీ ఒక చిన్న మొక్క కానీ ఏమవుతుంది? దినదినము అభివృద్ధి పొందుతుంది. అదేవిధంగా మన యొక్క నిరీక్షణ కూడా మరి పెరగాల. ఎట్లాగా? ఎందుకొరకు? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబాడైన స్వాస్థ్యం కొరకై. ఆ స్వాస్థ్యం మనం పొందుతాము అనే దాని కొరకే నిరీక్షణ. కాబట్టి మన యొక్క నిరీక్షణ ఎటువంటిది? ఇట్స్ ఎ సోర్స్ ఆఫ్ లైఫ్. ఇది జీవముతో కూడిన నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ. రెండవదిగా మనం చూస్తుంటున్నాము అదే 19వ వచనములో, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన మీరు ఎరుగుదురు అంటూ ఏమంటాడు? జగత్తు పునాది వేపుడికి మునిపే నియమింపడను. అది కాబట్టి జగత్తు పునాది వేపుడికి ఏదైతే మనకు వేయబడి ఉంటున్నాడో దాని కొరకే మనము నిరీక్షించాలనుకుంటున్నాము. కాబట్టి ఏది ఇక్కడ చూసినట్లయితే రెండవదిగా మనం గమనిస్తున్నాం మన యొక్క మరి సాక్రిఫిషియల్ ల్యాంబ్. క్రైస్ట్ ఈజ్ అవర్ సాక్రిఫిషియల్ ల్యాంబ్ అనేటువంటి దాన్ని చూస్తున్నాం. కాబట్టి క్రీస్తు మన యొక్క జీవంతో కూడా నిరీక్షణ. రెండవది క్రీస్తు మనకు మరి సాక్రిఫిషియల్ ల్యాంబ్ ఉంటున్నాడు ఆయన. మూడవదిగా మనం గమనించినట్లయితే అదే 2వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటున్నాడంటే, ఏలైనగా నేను ముఖ్యమును ఏర్పరచబడిన అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించున్నాను. ఆయనందు విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రము సిగ్గుపడడు. హిస్ అవర్ కార్నర్ స్టోన్ దట్ హ్యావ్ హోపింగ్. సో మన నిరీక్షణ అటువంటి వాడు ఉంటున్నాడు, కార్నర్ స్టోన్. కాబట్టి మూలరాయి. ఆయనందు నిరీక్షించువాడు ఏమాత్రము సిగ్గుపడడు అంటున్నాడు. కాబట్టి మరి యేసు ప్రభునందు నిరీక్షించిన వాడు ఎప్పుడు సిగ్గుపడడు. ఎందుకంటే నేను వాగ్దానం ఇచ్చి నెరవేర్చు దేవుడు అంటున్నాడు. ఆయన మాట తప్పనివాడు. ఆయన యేసు ప్రభు నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉంటున్నవాడు. కాబట్టి మన వాగ్దానములు మనకి నిరీక్షణ అటువంటి దేవుని మీద ఉంటున్నది. ఏదో ఈ దినము చెప్పి రేపు విడిచిపెట్టేటువంటి వాడు కాదు.
ఆయన వాగ్దానములు అన్నీ కూడా అవును ఆమెనట్టున్నాయి క్రీస్తు యేసులో. కాబట్టే మనము ఎటువంటి వాడైనా మూలరాయి, మరి చీఫ్ కార్నర్, ముఖ్యమైన మూలరాయిగా యేసుప్రభు చూస్తున్నాం. తర్వాత 2వ అధ్యాయం 21వ వచనంలో యేసుప్రభు గురించి ఏం చెప్తున్నాడు ఏంటంటే, చూడండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుదాళ్ళలో నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉండిపోయాను. క్రైస్ట్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్. క్రైస్ట్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్. నాట్ ఓన్లీ అవర్ హోప్, నాట్ ఓన్లీ సాక్రిఫైస్, నాట్ ఓన్లీ ద చీఫ్ కార్నర్ స్టోన్, బట్ ఈజ్ అవర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆయన మనకు మాదిరిగా వంచిపోయింటున్నాడు. ఆయన మీకు మాదిరిగా ఉండటం ద్వారా ఆయన పోలి మనం నడుచుకోవాల్సి ఉండదు. ఆయన పోలిన విధేయత, ఆయన పోలిన ప్రేమ, ఆయన పోలినటువంటి మరి చూసుంటే కనికరము, ఇతర మీద దయాదాక్షిణ్యము, అటువంటి యొక్క కార్యాలు మన జీవితంలో కలిగి ఉండాలి. కాబట్టి క్రీస్తును మనము రిప్రజెంట్ చేసే వాళ్ళం ఉండాలి. అందుకొరకే మన యొక్క నిరీక్షణ ఎటువంటిది అంటే, మరి యేసు క్రీస్తే మనకు మహిమా నిరీక్షణ అంటున్నాడు. కాబట్టి ఆయన మనకు మరి ఎగ్జాంపుల్గా ఉంటున్నాడు. అట్లాగే 23వ వచనంలో ఏమంటున్నాడు, అదే 23లో, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనను. ఏం చూపిస్తుంది ఇక్కడ? శ్రమల గురించి. ఆయన పొందిన శ్రమ. క్రీస్తు మనకు శ్రమలకు మాదిరిగా ఉంటున్నాడు. ఆయన ఎటువంటి శ్రమ పొందినాడు? ఆయన్ను అన్యాయమైన తీర్పు తీర్చినాడు కదా. పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు ఈ యొక్క మనిషిని సిలువేయము అందరూ చెప్పినప్పుడు ఎందుకు వేయాలి సిలువకు? ఈయన సిలువకు తగినట్టు ఏం చేయలేదంటే వారు గుడ్డిగా ఏం చేశారు? ఆయన సిలువ వేయాలని. అయినా కూడా ఆయన ఓర్చుకుంటున్నాడు. ఒక్క మాట కూడా నోరు తెరవలేదు. చూడు, వీళ్ళు ఇంతమంది నీ మీద నేరం మోపుతున్నారు, నువ్వు మాట్లాడవంటే ఆయన ఏం మాట్లాడు. చూసారా? మౌనముగా, ఎట్లాగా బొచ్చు కత్తరించు ఆయన దగ్గర ఉన్నట్టు గొర్రె వలె అనే విధంగా మనం మౌనం వహించినాడు మన కొరకై. కాబట్టి ఆయన మనకి ఏం మాదిరిగా ఉంటున్నాడంటే శ్రమలకు మాదిరిగా ఉంటున్నాడు కదా. ఆయన పొందిన శ్రమలు మనం ఏదో కొద్దిగా, అంతేగాని అన్ని శ్రమలు మనం ఇంకా పొందలేదు. ఆయన అవమాన పెట్టబడినాడు, నిర్లక్ష్య పెట్టబడినాడు, దూషించబడినాడు, హేళన చేయబడినాడు, కొట్టబడినాడు, మొత్తబడినాడు, ఆయన పొడవబడినాడు. ఆయన మరి ఇన్ని కార్యాలు అవి ఆయన ఈజ్ లివింగ్ యాజ్ ఎ మోడల్, మనకు మోడల్గా ఉంటున్నాడు అనమాట. అట్లాగే 24వ వచనంలో ఏమంటాడు? 24వ వచనంలో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనను, ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థపడుతుంది. కాబట్టి నాట్ ఓన్లీ సఫర్డ్ ఈజ్ అవర్ సిన్ బేరర్. మనము పొందిన మన యొక్క శాపముల కొరకే, మన పాపముల కొరకే అయినటువంటి కార్యాన్ని జ్ఞాపం చేసుకోవాలి. యేసుక్రీస్తు సిలువలో ఎందుకు వేయబడినాడు? నా పాపముల కొరకే. ఇది లోక పాపం మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అన్నాడు యోహాను. కాబట్టి నా పాపముల కొరకే ఆయన ఎట్లా ఉంటున్నాడు? ఇక్కడ శ్రమపడినటువంటి యొక్క గొర్రెపిల్లగా మనం చూస్తాం. మన పాపమును మోసుకొని పోయినట్టు గొర్రెపిల్ల. కాబట్టి క్రీస్తును ఇక్కడ ఎట్లా చూపిస్తున్నాడు? మన పాపమును మోసుకొని పోవచ్చున్న గొర్రెపిల్ల అంటున్నాడు. అట్లాగే 25వ వచనంలో ఏమంటున్నాడంటే, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడిని ఆయన వైపుకు వెళ్ళుచుంటున్నారు. కాబట్టి హీఈస్ షెపర్డ్ ఆఫ్ అవర్ లైఫ్. ఆయన మన ఆత్మలకు కాపరి అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన మనల్ని విమోచించి వదిలిపెట్టలేదు, ఆయన తన మార్గం చూసి వదిలిపెట్టలేదు. మన ఆత్మలు ఏం చేస్తున్నాడు? కాపాడేవాడుకుంటున్నాడు, కాపరిగా ఉంటున్నాడు, దినదినం పోషించేవాడుకుంటున్నాడు. అందుకొరకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమంటున్నారు? గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. ఎందుకంటే మంచి కాపరి గొర్రెల కొరకే తన ప్రాణం పెట్టినవాడు. కాబట్టి ఈ లేడీస్ లైఫ్ ఫర్ అవర్స్, మన కొరకు తన ప్రాణం పెట్టినవాడు, గొర్రెలను పోషించేవాడుకుంటున్నాడు, గొర్రెలను భద్రపరిచేవాడుకుంటున్నాడు, గొర్రెలు నడిపించేవాడుకుంటున్నాడు. మనందరూ కూడా నడిపించేటువంటి కాపరి అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. తర్వాత 3వ అధ్యాయము 22వ వచనంలో ఏమంటున్నాడంటే, 3వ అధ్యాయం 22వ వచనంలో ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీద అధికారం పొందినవాడు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుంటున్నాడు. ఈజ్ ఎగ్జాల్టెడ్. ఆయన అధికారం పొందినవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈజ్ ఎగ్జాల్టెడ్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్. దేర్ఫోర్ వి సీ, మనం ఇక పేతురు పత్రికలో మనం ఏం చూస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిగా మనకు ఆయన సోర్స్ ఆఫ్ అవర్ హోప్, మన యొక్క నిరీక్షణకు ఆధారమైన వాడుకుంటున్నాడు, మన యొక్క పాపను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లగుంటున్నాడు, తర్వాత మనకు మూల రాయిగా ఉంటున్నాడు,
తర్వాత ఆయన మనకు సరైనటువంటి మాదిరిగా ఉంటున్నాడు. మన కొరకై మరి శ్రమ పొందుటకు ఆయన ఆదర్శంగా ఉంటున్నాడు. మన యొక్క పాపంలో ఆయన మోసినవాడు ఉంటున్నాడు. మన యొక్క ఆత్మలకు కాపరిగా ఉండి మరి ఏం చేస్తున్నాడంటే మనల్ని సంపూర్ణంగా హెచ్చించబడినవాడు. కాబట్టి ఆయనతో కూడా మనం శ్రమ పడినలా ఆయనతో కూడా మనం ఎత్తబడదాము, ఆయనతో కూడా మనం ఉందుము అనేటువంటి కార్యాన్ని మనం దీని ద్వారా మనం నేర్చుకోవాల్సి అనుకుంటున్నాం.